హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. బైబిల్లోని దేవుడు విశ్వాసపు దేవుడు. విశ్వాసంతో ఆయన సృష్టిని చేశారు, మాట చేత చేశారు. మనకు కనబడే ప్రపంచాలు అన్నీ విశ్వాసము గల దేవుడు విశ్వాసంతో మాట్లాడటాన్ని బట్టి ఈ మనకు కనబడే ప్రపంచము ఉనికిలోకి వచ్చింది. ఇలాంటి దేవుడు నమ్ముకున్నాం కాబట్టి ఆయన తన విశ్వాసాన్ని మనకి చేశారు. కాబట్టి ఆయన ఎలాగైతే పనులు చేశారో, ఎలాంటి పనులు చేశారో మనము కూడా అలాంటి పనులు చేయటానికి అవకాశం ఉంది. కాబట్టి వాక్యాన్ని వినే కొద్దీ, వాక్యము అర్థమయ్యే కొద్దీ, వాక్యం ఏమైతే చెప్తుందో ఆ అవగాహన నీకు నాకు బాగా వచ్చే కొద్దీ నీ విశ్వాసము నా విశ్వాసం బాగా పనిచేయటం ప్రారంభిస్తుంది. వాక్యపు అవగాహన లేకుండా, వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోకుండా, వాక్యపు ప్రభావం నీపైన నాపైన పడకుండా విశ్వాసం అనేది పనిచేస్తుంది అనుకోవటం అసాధ్యము. వాక్యం ఏమైతే నిరీక్షణ గురించి మాట్లాడిందో, వాక్యం ఏమైతే అదృశ్యమైనవి నీ జీవితంలోకి వస్తాయని మాట్లాడిందో, అవి వాక్యము ద్వారా తెలుసుకోకుండా విశ్వాసం పనిచేయదు. విశ్వాసం పని చేయకపోతే పర్వతం లాంటి సమస్యలు పోవు. అయితే పర్వతం లాంటి సమస్యలు నీ మాటలతో నా మాటలతో వెళ్ళిపోతాయని వాక్యం చెప్పింది. ఎవడైనా కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడివేయబడిని చెప్పిన ఎడల, తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల తప్పకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి కొండను చూచి, పర్వతము చూచి నువ్వు వెళ్ళిపోని మాట్లాడాలా. ఎవరు మాట్లాడతారంటే విశ్వాసం ఉన్నవాళ్ళు మాట్లాడతారు, విశ్వాసం లేని వాళ్ళు మాట్లాడలేరు. వారు పర్వతాల గురించి ప్రార్థన చేస్తారు. పర్వతాల గురించి ప్రార్థన చేయమని బైబిల్ ఎక్కడ చెప్పదు. పర్వతం లాంటి సమస్యలు వస్తే నువ్వు వాటితో మాట్లాడు. నీకు నా జీవితంలో అవకాశము లేదు, వెళ్ళిపో అని గద్దించే విశ్వాసులుగా మనం ఉండాలని దేవుని వాక్యం మన గురించి చెప్తుంది. కాబట్టి వాక్యం బాగా అర్థం కావాలి. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, వాక్యానికి అవకాశం ఇవ్వకుండా, వాక్యపు అవగాహన లేకుండా, వాక్యం పైన చక్కటి అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా విశ్వాసం పనిచేస్తుంది, ఆశీర్వాదాలు చూస్తాను అనేది ఊరికే కలగా మిగిలిపోతుంది. నిజమే, కళలు చాలా ఉన్నాయి. కళలు నిజము కావాలి. కళలు నిజము కావాలంటే వాక్యం బాగా అర్థమై ఉండాలి. వాక్యము నీకేమిస్తుంది, ఏమిచ్చింది అని నాకు నీకు తెలిసి ఉండాలి. కాబట్టి పాత నిబంధనలో కొన్ని పేర్లు చూస్తున్నాం. దేవుని పేర్లు కొన్ని అర్థం కావాలి. రిడెంప్టివ్ నేమ్స్ ఆఫ్ గాడ్ అని గత వారం మాట్లాడుతున్నా. ఈ పాత నిబంధనలో విమోచన పేర్లు అని చెప్పొచ్చు. వీటి అర్థం తెలిస్తే చాలు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వస్తే కార్యాలు ఈజీగా జరిగిపోతాయి. కాబట్టి విమోచన పేర్లు ఒక్కొక్కటి మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుకున్నాము? మొదటి చెప్తారా? యెహోవా షమ్మా అంటే దేవుడు మనతో ఉన్నాడు. లార్డ్ ఈస్ దేర్, లార్డ్ ఈస్ ప్రజెంట్. నిజంగా నీతో నాతో దేవుడు ఉండకూడదు, పాపులము. క్రీస్తు యేసుని బట్టి నీతో నాతో ఆయన ఉండటానికి అవకాశం ఇచ్చినాడు. ఈరోజు క్రీస్తు యేసు రక్తాన్ని బట్టి మనం ఆయనతో సమీపస్థులమైనాం. ఎంత సమీపస్థులు అంటే ఇక నిన్ను ఆయనని ఎవరు వేరు చేయలేరు. అంతటి సంబంధంతోటి నీతో నాతో దేవుడు ఉన్నాడు. కాబట్టి యెహోవా షమ్మా అని ఆ పాతకాలంలో నమ్మినారు. క్రీస్తు యేసులో నిజము చేసినారు. వాళ్ళు ఊరికే నమ్ముతూ వచ్చినారు. ఈరోజు నిజత్వాన్ని మనము చూడగలము. రెండవది యెహోవా షాలోమ్. షాలోమ్ అంటే సమాధానం. యెహోవా సమాధానము ఇస్తారు. నిజమే, సమాధానం ఈ లోకంలో దొరకటం చాలా కష్టము. అయితే తన సమాధానాన్ని, అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, నా శాంతినే మీకు ఇస్తున్నాను అన్నారు. లోకం ఇచ్చే శాంతి కాదు. లోకము శాంతి రకరకాలుగా ఇస్తుందని లోకంలో వెతుకుతున్నారు. ఆ శాంతి ఒక చోటుకి ఆగిపోతుంది. అయితే లోకానికి మించి శాంతినిస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన
శాంతినిస్తారు, లేదంటే సమాధానము ఇస్తారు. ఆయనకు మధ్య సమాధానాన్ని ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు మనలో ఉన్నారు కాబట్టి మన జీవితాలలో సమాధానము ఆయన అయ్యున్నారు, ఇచ్చేశారు. మూడవది యెహోవా రా, RAAH అని స్పెల్లింగ్ ఉంటుంది. యెహోవా రా అంటే ఆయన మన కాపరి. నిజంగా ఆయన మన కాపరిగా ఉండగా గొర్రెలకు కాపరి ఏం చేస్తాడు? మంచి మేత పెడతాడు, మంచి నీళ్ళు ఇస్తాడు, మంచి ప్రొటెక్షన్ ఇస్తాడు, తన ప్రాణం పెడతాడు అవసరమైతే. యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కోసము పెట్టేశారు. కాబట్టి యేసే నిజమైన కాపరి. యేసే నాకు నీకు నిజమైన కాపరి అయిపోయారు. కాబట్టి ఇవి విమోచన పేర్లు. విమోచించబడిన నీకు ఆయన ఈరోజు చాలా లాభకరమై ఉన్నారు, నీతో ఉన్నారు, సమాధానమై ఉన్నారు, కాపరిగా ఉన్నారు. నెక్స్ట్ యెహోవా ఈరే, జెహోవా జైరే అని మాట్లాడుకున్నాం. ఆయన అన్నిటినీ చూసుకుంటారు, నీ అవసరతలన్నీ ఆయన తీరుస్తారు. అబ్రాహాము అవసరత ఆ రోజు చాలా పెద్ద అవసరత, తీర్చాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నీ అవసరతలు తీర్చుటకు ఈరోజు నీలోనే ఉన్నారు. ఎక్కడో దిక్కులు చూడాల్సిన పనిలే. చాలాసార్లు పరలోకం ఉంది మా తండ్రి అని పరలోకం చూస్తూ ఉంటాం, అంత అవసరంలే. అవగాహన కలిగిన వ్యక్తులు, మెచ్యూరిటీ కలిగిన వ్యక్తులు దేవా నా లోపల ఉన్నావని తమలో ఉన్న దేవుణ్ణి చూస్తారు, ఆరాధిస్తారు. ఈరోజు నీలో నాలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన నీ అవసరతలు చూసుకుంటారు. నిజంగా చిన్న చిన్న అవసరతలు మనం ఒక్కొక్కసారి తీర్చబడవు అనుకుంటాం, ఖచ్చితంగా తీర్చబడి ఉంటాయి. చిన్న ప్రార్థన చేస్తే చాలు, యెహోవా ఈరే చూసుకునే దేవుడు అక్కడే ఉంటాడు. ఖచ్చితంగా నీ ప్రతి అవసరతను తీర్చుటకు, నా ప్రతి అవసరతను తీర్చుటకు ఆయన యెహోవా ఈరేగా ఉన్నారు. నెక్స్ట్ 5వ చూసుకున్నాము, యెహోవా నిస్సి. యెహోవా నిస్సి ఆయన మన బ్యానర్ పట్టుకుని తిరుగులాడుతుంటారు, ధ్వజము. ఆయనే మన ధ్వజము, ఆయన మన విజయము, ఆయనే మన విజయం. ఆయన సమస్త శక్తుల పైన విజయాన్ని తీసుకొని ఆ విజయపు జెండాని లేదా ఆ విజయాన్ని నీకు నాకు ఇచ్చేశారు. కొలస్సీ 2:15 ప్రకారము ఆయన విజయము నీ విజయముగా ఆయన నీకు నాకు ఇచ్చేశారు. నెక్స్ట్ 6వ చూద్దాము, యెహోవా సిద్కెను అని ఉంటుంది. యెహోవా సిద్కెను అంటే యెహోవా నీ నీతి నా నీతి. ఈరోజు నీతి ఆయన ఇచ్చేశారు, ఆయనే నీ నీతి. ఆయనను బట్టి నేను నీతి అయి ఉన్నాను, ఆయనను బట్టి నువ్వు నీతి అయి ఉన్నావు. నీతి అనేది మనకు సంబంధం లేని టాపిక్. అయితే ఆయన పేరు యెహోవా నీతి కాబట్టి తన నీతిని యేసుక్రీస్తు ద్వారా విమోచించి నీకు ఇచ్చేశారు. ఆ దేవుని నీతిని నువ్వు కలిగి ఉండుటకు ఆయనకు ద్వారము తెరిచారు. 1 కొరింథీ 5:20 ప్రకారము శాపం ఎరుగని ఆయన మన కోసము శాపమాయను, పాపం ఎరుగని ఆయన మన కోసము పాపమాయను. సిలువలో ట్రాన్సాక్షన్ జరిగింది. ట్రాన్సాక్షన్ అంటే బదిలీ, మార్పు, ఎక్స్చేంజ్ జరిగింది. ఆయన నీతి మనకొచ్చింది, మన పాపము సిలువ అందుకు, సిలువలో చనిపోయింది. ఆయన నీతిని నీకిచ్చుటకు, నీ పాపాన్ని ఆయన తీసుకోవటకు. అందుకే పాపం ఎరుగని ఆయన మన కోసము పాపమాయను. ఆయన పాపి అయిపోయినారు. శాపం ఎరుగని ఆయన మన కోసము శాపగ్రాహి, ఆయన శాపాన్ని గ్రహించినారు. తద్వారా నిన్ను నన్ను నీతిమంతులుగా చూసి తన నీతిని నీకు నాకు ఇచ్చేశారు. కాబట్టి ఆ విధంగా ఆయన మానవుడైనాడు, దేవుడు మనమైపోయినాం. క్రీస్తు యేసు అనే మధ్యవర్తి దేవునికి మనకు మధ్యలో నిలబడి దేవుడిగా మనల్ని చేసినారు, మనిషిగా తాను మారారు. ఈ ఎక్స్చేంజ్ జరిగింది. ఒకసారి బాప్తీసం తీసుకుని వచ్చేటప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి ఒక స్వరం వస్తుంది. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనెందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు వారితో అనట్లే ఆ మాట, నీతో అంటున్నారు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమార్తె, ఈయనెందు నేను ఆనందిస్తున్నానని ఆ స్వరము నీ పక్షాన నా పక్షాన ప్రకటించబడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నీ ప్లేస్ని ఆ ప్లేస్ని తీసుకున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు దేవుడు తన ముఖాన్ని తిప్పేసినారంట, చాటు చేసుకున్నారు. అందుకే 4వ మాట ఏముంటుంది?
నా దేవా నన్నెందుకు విడిచితివి అంటే విడిచేసినాడంటే దేవుడు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. కాబట్టి క్రీస్తు వైపు ముఖము చూసే దేవుడు క్రీస్తుని చూడక, కుమారుడిని చూడక ఎవరిని చూస్తున్నాడు? మనల్ని చూశారు. ఆ రోజు ఆయనతో అన్నారు, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయనేందు నేను. కాబట్టి ఎప్పుడైతే ముఖము తిప్పుకున్నారో ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు? మనల్ని చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పరలోకపు స్వరం ఎవరితో వినిపించబడుతుంది? మనతో. ఏమని? ఇదిగో నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, ఈయనేందు నేను ఆనందిస్తున్నాను అని ఆయన నీ పక్షాన, నా పక్షాన ధ్వజముగా మారారు, బ్యానర్గా మారారు, విక్టరీగా మారారు. ఆయన సమస్త శక్తులపైన విజయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు నీకు నాకు ఆ విజయాన్ని, నిజమే సాతానుని ఎవరు గెలవలేరు, దురాత్మ శక్తులను ఎవరు గెలవలేరు. అయితే వాటిపైన విజయం తీసుకుని ఆ విజయాన్ని నీకు ఇచ్చుటకు, నాకు ఇచ్చుటకు ఆయన కార్యము చేశారు. 7వది, చివరిది, యెహోవా రాఫా. ఏంటి దీని పేరు? యెహోవా రాఫా. దానికి అర్థం ఏంటంటే స్వస్థపరచువాడును. ఆయనే మన స్వస్థత. ఈ వచనం ఎక్కడి నుంచి వస్తుందంటే నేను నిన్ను స్వస్థపరచువాడను అనే చోట నుంచి ఈ వచనం వస్తుంది. కాబట్టి యెహోవా రాఫా అంటే నేను వైద్యుడను. ఇంకొంచెం చక్కగా మాట్లాడదామా? నేను డాక్టర్ని. కాబట్టి రోగం వస్తే ఎక్కడికి పోవాలా? ఖచ్చితంగా వాటికి పోవాల్సిందే. అయితే అసలైంది విశ్వాసం ఎక్కడ ఉండాలా? ఈ డాక్టర్ బాగు చేయకపోతే, ఈ డాక్టర్ పర్మిషన్ లేకుండా, ఈ డాక్టర్ అసలు ఏమంటారో నీకు తెలియకుండా ఆ మాత్రలు ఎన్ని వాడినా, ఆ టాబ్లెట్లు ఎన్ని తీసుకున్నా వేస్ట్ అవుతుంది. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా రాఫా అంటే ఆయనే మన వైద్యుడు, ఆయనే మన స్వస్థత, ఆయనే మనకు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తారు అని. అందుకే యెషయా గ్రంథం 53:4 చెప్తుంది, ఆయన మన బలహీనతలను భరించను, రోగములను భరించను. యేసుక్రీస్తు వారు ఏం చేసినారట? నీ రోగాన్ని, నా రోగాన్ని భరించారు. ఆయన నీ రోగాన్ని, నా రోగాన్ని తీసుకున్నారు. కాబట్టి నీ అనారోగ్యాన్ని, నీ బలహీనతని ఆయన తీసుకున్నారు. కాబట్టి ఈరోజు నీకు నాకు ఆరోగ్యం వస్తుంది. ఇది నమ్మగలగాలి. అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభువా నాకు ఆరోగ్యము ఎప్పుడో ఇచ్చేసినవని నోరు తెరచి చెప్పాలి. నువ్వే సిలువను చూడాలి, నేను సిలువను చూడాలి. అది చూడకుండా సంపూర్ణ స్వస్థత రాదు. లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వస్తాయి. లేకపోతే లైఫ్ లాంగ్ టాబ్లెట్సా, లేకుంటే లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉందామా అనేది నీ చేతిలో, నా చేతిలో ఉంది. నీ దృష్టి నా దృష్టి పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు నీకు నాకు స్వస్థత ఇచ్చుటకు తన కుమారుని పైన నీ రోగాన్ని, నా రోగాన్ని, నీ బలహీనతలని, నా బలహీనతలని వేసేశారు. కాబట్టి ఇవన్నీ ఈ యెహోవా పేర్లను బట్టి మనకొచ్చిన ధన్యతలు. ఆయన మనతో ఉన్నారని, ఆయన మన సమాధానమై ఉన్నారని, ఆయన మన నీతి అయి ఉన్నారని, ఆయన మన విజయమై ఉన్నారని, ఆయనే అన్ని చూసుకుంటారని, ఆయనే స్వస్థత అయి ఉన్నారని, ఈ అన్ని ధన్యతలు వాక్యము చదివితే, ఆయన పేరు అర్థమైతే మనకు ఈ ధన్యతలన్నీ అనుభవించవచ్చు. చాలా వరకు బైబిల్ని ఏమనుకుంటారంటే ఏదో బైబిల్లో రాయబడింది తెలుసుకోవాలా. సారీ, తెలుసుకోవటం వల్ల నీకు లాభం కలగాలి, నాకు లాభం కలగాలి, సమాధానం ఉండాలి. ఆయన నీతిని మనం అనుభవించాలి, ఆయన రక్షణని మనం అనుభవించాలి, ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని మనం అనుభవించాలి. ఆయన కాపరిగా ఉండగా మనం ఎంతగా దీవించబడతామో, ఎంతగా అవసరతలు తీర్చబడతాయో అనుభవించుటకు, ఏ లోటు లేకుండా, ఏ కొరత లేకుండా జీవించుటకు ఆయనకు ఆ పేరుంది. క్రీస్తు యేసులో ఆ పేరు నీకు నాకు ఆపాదించబడింది. ఈరోజు దేవుడే నిన్ను చూసుకుంటాడు, నీ అవసరతలన్నీ దేవుడు చూసుకుంటారు. అయితే చాలా మటుకు క్రైస్తవులు ఏం చేస్తారంటే వీటిని విని అట్లా వదిలేస్తారు. సారీ, విని వదిలేయకూడదు, కొంచెం ఆలోచించాలి. అవునా, నిజమా, సమాధానం వస్తుందా, నీతి వస్తుందా, నన్ను చూసుకుంటారా, నాకు ఆరోగ్యం అని మనకు మనమే ఆలోచించాలి. వ్యక్తిగతంగా నువ్వు ఆలోచించాలి, నేను ఆలోచించాలి. ఆలోచించి వాక్యం పైన చక్కటి అభిప్రాయాలని ఏర్పరచుకోవాలి. వాక్యము మనకు బాగా అర్థమయ్యేటట్లు, వాక్యం అర్థమవుతుండగా మన ఆలోచనలు మారగలిగేటట్లు వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలి, బాగా దాన్ని స్టడీ చేయాలి. కాబట్టి ఈ వాక్యము
ఎలాంటి అభిప్రాయాలు ఏర్పరిచింది? ఇన్ని 7 పేర్లు విన్నాము. ఈ 7 పేర్ల వల్ల నిజంగా నీకు లాభము కలుగుతుందని అర్థం అయిందా? ఊరికే విని వదిలేసినామా? ఇక్కడే సమస్య వచ్చేది. ఇక్కడే అసలైన విషయం. వెళ్తారు, వింటారు, వదిలేస్తారు. సారీ, వదిలివేయటానికి ఇక్కడ వినటం లేదు, జీవితంలో తీసుకొని దానిని సార్థకం చేసుకోవటానికి, దాని యొక్క నిజత్వం చూడటానికి మనము వింటున్నాము. ఎవరైతే గాలికి వదిలేస్తారో వాళ్ళ కన్విక్షన్స్ మారవు, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరగదు, వాళ్ళకి అష్యూరెన్స్ రాదు. వాక్యం వినటం వల్ల ఈ 3 రావాలి. ఏంటి? ఒకటి కన్విక్షన్, ఒప్పించబడాలి. ఓహోహో, నాకు సమాధానమే, నాకు నీతే, ఆయన నా కాపరే, ఆయన నాకు ఆరోగ్యమే, నాకు విజయమే. ఖచ్చితంగా ఈ విధంగా ఒప్పించబడాలి. మనస్ఫూర్తిగా 100% ఒప్పించబడాలి. ఒప్పించబడేంత వరకు వినాలి, చదవాలి, అర్థం చేసుకుంటూనే ఉండాలి. ఎవరైతే వాక్యం ఈ విధంగా ఒప్పించబడే రీతిలో వినరో, వదిలేస్తారో, వాళ్ళలో ఒప్పుదల రాదు, వాళ్ళలో కాన్ఫిడెన్స్ రాదు, అష్యూరెన్స్ అస్సలు రాదు. పాత నిబంధనలో ఊరికి పేర్లు 7 తెలుసుకుంటే 7 గొప్ప లాభాలు ఉన్నాయి. వాటి అర్థాలు మన జీవితంలో నిజత్వాన్ని ధరిస్తాయి. కాబట్టి ఎలా వినాలంటే అది పూర్తిగా అర్థమయ్యేంత వరకు, అది మన హృదయంలో పూర్తిగా దిగేంత వరకు వినాలి. దానిని వదలకూడదు. 7 పేర్లను వదలకూడదు. మాట్లాడుతూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. మన జీవితంలో అయ్యేంత వరకు దానిని వదలకూడదు. మనం ఆ విధంగా వదలకుండా ఉండాలి. నిజమే ఆయన కాపరిగా ఉండగా లోటు ఎట్లుంటుంది? ఇట్లా మాట్లాడాలి. నిజమే ఆయన నీతి అయి ఉండగా నేను నీతి లేకుండా ఎట్లుంటాను? నిజమే ఆయన సమాధానం అయి ఉండగా నాకు సమాధానం లేకుండా ఎట్లుంటాను? ఇట్లా నీకు నీవే పరిష్కారాలు వెతుక్కోవాలి. నాకు నేనే జీవితంలో పరిష్కారాలు వెతుక్కోవాలి. ఏదైనా సమస్య వస్తే వాళ్ళపైన వీళ్ళపైన మన ఊరికి మాట్లాడేసి వదిలేస్తుంటాం. సారీ, మాటలు మాట్లాడుతుంటే టైం వేస్ట్ అవుతుంది. మాటలు మాట్లాడకుండా జీవితంలో వాక్యం పనికి వస్తుంది. అందుకే ఇంత చక్కటి గ్రంథము, ఇంత అవగాహన కలిగించే సంఘ వ్యవస్థ, పరిశుద్ధాత్మ దేవుడు. జీవితాన్ని సక్సెస్ చేసుకోవటానికి చాలా విషయాలు ఉన్నాయి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవటానికి చాలా విషయాలు ఉన్నాయి. ఏదో చర్చికి కష్టపడి వచ్చిపోసిన పనిలే, వచ్చే కొద్దీ చాలా లాభాలు ఉన్నాయి. అందుకు రావాలి. నువ్వు ఊహించని లాభాలు, అసలు నీ స్థితిగతుల్ని మార్చివేసే అంశాలు ఉన్నాయి. వాటిని వినటానికి, వాటిని నేర్చుకోవటానికి ప్రతి ఆదివారం రావాలి. అందుకు రావాలి. ఏదో వస్తువి పోతిమంటే ఏ లాభము జరగదు. రేపు ప్రొద్దున ఈ బైబిల్ మన జీవితంలో ఉపయోగకరంగా లేకుండా పోవటానికి అవకాశం ఉంది. అయితే క్రైస్తవ జీవితం ఎట్లాంటిదంటే ఆశీర్వాదాల చేత నింపబడిన జీవితం. ఆశీర్వాదాలు చూసుకోవాలి. ఆశీర్వాదాలు ఏ ఒక్కటి మిస్ కాకుండా అనుభవించి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాక్యము ఏం బోధిస్తుంది నీ గురించి? ఏ ఆశీర్వాదాల చేత నింపబడొచ్చు, నువ్వు ఎలా జీవించవచ్చు, అసలు వాక్యం నీ గురించి ఏమని మాట్లాడుతోంది, ఇవి పూర్తిగా నీకు అర్థం ఉండాలి. ఆ విధంగా వాక్యాన్ని శోధించాలి. యు మస్ట్ స్టడీ ద బైబిల్. ఐ మస్ట్ స్టడీ ద బైబిల్. అసలు తల దూర్చాలి. ఆ విధంగా వాక్యంలోకి మనల్ని మనమే తీసుకొని వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఈ గొప్ప ధన్యతలు నీ వశము నా వశము అవుతాయి. వాక్యము లేకుండా, వాక్యం అర్థం కాకుండా పొరపాట్ల జీవితం బాక్కాదు. వాక్యాన్ని వినటము, చదవటము చాలా ఇంపార్టెంట్. నీకు నీవే రావాలి, నాకు నేనే బైబిల్ దగ్గరికి రావాలి అని దేవుని వాక్యం చెప్పింది. కాబట్టి అన్ని పేర్లు కలిగిన దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఆ కాలంలో అదే పేర్లు ఉన్నాయి, ఈ కాలంలో అదే పేర్లు ఉన్నాయి. అవి ఎప్పటికీ పనిచేస్తాయి. ఆ కాలంలో పాత నిబంధన వ్యక్తులకి పనిచేసినాయి. నిజమే, ఆయన మారని దేవుడు, ఆయన నీతో ఉండే దేవుడు, ఆయన నీ కాపరి నా కాపరి, ఆయన నీ విజయం నా విజయము, ఆయన నీ నీతి నా నీతి, ఆయన నీ స్వస్థత నా స్వస్థత. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటేలాగా ఉంటాడు ఆయన. మరి ఈ విషయాన్ని పాత నిబంధన భక్తులకి అర్థమైనాయి. వాళ్ళు నమ్ముతూ వచ్చినారు. ఎంతగా నమ్ముతూ వచ్చినారంటే పాత నిబంధన భక్తులలో, లేదా ముఖ్యంగా విడిపించబడి అరణ్యములోకి వచ్చిన వ్యక్తుల్లో నిస్సత్తువ చేత తూలిన వాడు ఒక్కడూ లేడు అంట. బాబా, ఎంతమంది ఉన్నారు వాళ్ళు? దాదాపు 30 లక్షల మంది.
నేను ఉన్న మాటలు చెప్తున్నా, లేని మాటలు చెప్పట్లే. తీయండి ఒకసారి 105వ కీర్తన 37 చూడండి, అండర్లైన్ చేసుకోండి. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను ఐగుప్తు నుంచి. నెక్స్ట్, వారి గోత్రములలో అంటే 30 లక్షల మంది ఉన్నారు దరిదాపు వాళ్ళు. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడు ఒక్కడైనను లేకపోయినాను. నెక్స్ట్ మాట చూడండి, వారి వలన ఐగుప్తులకి హల్లెలూయా. నిన్ను చూసి పక్కింటి ఏం పుట్టాలా? ఎట్లా? నీ ఆరోగ్యం చూసి వణకాల వాడు, నీ ఆనందం చూసి వణకాలా, నీ ఏడుపు చూసి వాళ్ళు మనకు వచ్చి కంఫర్ట్ ఇచ్చేది కాదు. చే నో నో నో, ఇవి జరగకూడదు. నువ్వు హ్యాపీగా ఉండాలి, నీకు అన్ని ప్రొవిజన్స్ రావాలి. దేవుడు నీ కాపరిగా ఉండగా నీ ఇంట్లో నీ ఒంట్లో ఏం జరుగుతుందో బయటోళ్ళు చూడాలి. అందుకే ఆ నెక్స్ట్ నుండి వారి వలన ఐగుప్తులకు భయం పుట్టెను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తులు, ఇంకా చాలా మాటలు ఉంటాయి. కాబట్టి నిస్సత్తువ చేత తొట్టిల్లిన వాడు ఒక్కడు ఎందుకు లేరు? వాళ్ళు నమ్మారు ఏమని? దేవుడు మా డాక్టర్ అని. హల్లెలూయా. నేను నిన్ను స్వస్థపరచుదును, ఐ ఆమ్ ద రాఫా అన్నాడు. స్వస్థపరచువాడును నేనున్నారు. కాబట్టి నా దేవుడు నాకుండగా నేను ఖచ్చితంగా స్వస్థపరచబడతాను. ఈ రోజు కాకుండా రేపొద్దున ఆరోగ్యం బాగా వస్తుందని నమ్మగలిగినప్పుడు ఖచ్చితంగా ఆరోగ్యం వస్తుంది, దేవుడు ఇస్తాడు. అసలు నూతన నిబంధన చదివితే మీరు ఇంటికి పోయి చదవండి. దేవుడు యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేసినారో. అట్లాంటి రోగాలు ఈ డాక్టర్లకు ఇస్తే చేతులు ఎత్తేస్తారు, మా చేత కాదని. చచ్చిపోయిన వాళ్ళు లేపినాడు. అది దేవుడు స్పాట్లో నిన్ను చేంజ్ చేస్తాడు. కాలక్రమేణ కాదు, స్పాట్లో చేంజ్ చేస్తారు, స్పాట్లో నిన్ను మార్చేస్తారు, నీ రోగాన్ని ఆయన తీసేస్తారు. అట్లాంటి దేవుడు నేను నిన్ను స్వస్థపరచుదును అన్నాడు. అబద్ధమాడేవాడు కాదు ఆయన. ఆయన మాట సత్యము అన్నాడా గ్యారంటీ చేస్తాడని వాళ్ళు నమ్మారు. కాబట్టి ఆ 30 లక్షల మందిలో దరిదాపు నిస్సత్తువ చేత తొట్టిల్లిన వాడు ఒక్కడూ లేకపోయింది. అద్భుతమైన విశేషం ఏంటంటే, ఒకసారి ఇట్లే వెళ్తూ ఉన్నారు, సనిగినారు ఒకసారి దేవుని పైన. వాళ్ళు సనిగినారు కాబట్టి, గొనిగినారు కాబట్టి నిన్నటి వరకు అక్కడ ఉన్న పాములు, లోపల ఉండే పాములన్నీ బయటకు వచ్చినాయి. ఇక కొరకటము మొదలైంది. జనాలు చచ్చిపోతా ఉన్నారు. జనాలు చచ్చిపోతుంటే అప్పుడే ఏమన్నారు జనాలు? ఏమయ్యా మోషే, పని పట్టలేదు నీకు, అక్కడ హ్యాపీగా ఉంటుంది, ఊరికి అనవసరం పట్టుకొస్తుంది, ఇప్పుడు ఏమేం చూడు, మీ దేవుడు పాములను పంపించి మాతో చంపేస్తున్నాడు అని అన్నారు. అవునా అని మోషే పోయి ప్రార్థన చేస్తే, ఏం వర్రీ కావద్దు, ఒక పని చేయన్నాడు. ఏం పని చేయి? ఒక ఇత్తడి సర్పం చేయి. వింటున్నారా? దయచేసి వినండి. స్వస్థత గురించి మాట్లాడుతున్నా. స్పాట్లో స్వస్థత. నమ్మితే నీకు కూడా స్వస్థతే, నాకు స్వస్థతే. ఏ రోగమైనా పోతుంది, స్పాట్లో పోతుంది. వాళ్ళు నమ్మగలిగినట్లు నమ్మాల. ఆ విధంగా నమ్మటానికి వాక్యం వింటున్నామంతే. వినే కొద్దీ ఖచ్చితంగా గ్యారంటీ విశ్వాసం వస్తుంది. ఈ మధ్య ఒక స్టేట్మెంట్ వింటే ఇంగ్లీష్లో బాగుంటుంది. ఫెయిత్ డస్ నాట్ కమ్స్ బై హర్డ్. వినేస్తే విశ్వాసం రాదు. ఎట్లా? విశ్వాసం వినేస్తే రాదు. విశ్వాసం ఎప్పుడు వస్తుంది? వింటూ ఉంటే. బై హియరింగ్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. కాబట్టి వింటూ ఉండాలి. వాక్యాన్ని వింటూ ఉండగా విశ్వాసం వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ రోజు ఇబ్బంది పడుతున్నారు, పాములు వచ్చి కొరుకుతున్నాయి, కొంతమంది చనిపోయినారు. వెంటనే మోషే పైన, అహరోన్ పైన మళ్ళా కొన్ని నిందలేసినారు. వాళ్ళు ప్రార్థన చేసినారు. అప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, ఒక ఇత్తడి సర్పాన్ని చెయ్యి. ఇత్తడి సర్పము చేసి ఒక స్తంభము నిలబెట్టి ఆ స్తంభం పైన ఇత్తడి సర్పాన్ని పెట్టు అన్నారు. ఆ మోషే అహరోనులు పరిగెత్తి ఒక ఇత్తడి సర్పాన్ని ఎట్లా చేసినారో మరి పాపం, అంత ఫాస్ట్గా చేసి ఒక స్తంభం నిలబెట్టి స్తంభం పైన ఇత్తడి సర్పాన్ని పెట్టి ఒక ప్రకటన చేసినారు. ఎవరికైతే పాము కొరికిందో వాళ్ళు ఏం చేయాలా? ఇత్తడి సర్పాన్ని చూస్తే బతుకుతారు అన్నాడు. నమ్మినారు ప్రజలు. అద్భుతంగా ఉంటుంది ఆ సీన్. పాము కొరకగా దాన్ని చూడగా బతికిరి. హల్లెలూయా. అంతకుముందు చచ్చినారు కొంతమంది. ఇప్పుడు పాము కొరికితే ఏం కావాలో? ఖచ్చితంగా చావాలి. అయితే చావు వస్తుంది జీవితంలోకి. అయితే ఏం చేస్తున్నారు?
నమ్మిన వాడు చూస్తున్నాడు. హల్లెలూయా. నాలాంటి నీలాంటి వాడు అంటే ఏం పంపా అని కళ్ళు మూసుకొని అట్లే పడిపోయి చచ్చిపోతాడు. అయితే కొంతమంది నమ్ముతున్నారు, వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎందుకు బతికారంటే నమ్మకాన్ని బట్టి. గట్టి చెప్పండి. నీ నమ్మకాన్ని బట్టి నీకు మేలు జరుగుతాయి. వాక్యం పైన నీ నమ్మకాలు ఏంటి? అది ప్రశ్న. నేను వేసుకోవాల్సిన ప్రశ్న, నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ దేవుడిని బట్టి నీకేం నమ్మకాలు వచ్చినాయి? వాక్యం వినగా రోజు రోజుకి నమ్మకాలు రావాలి. పోయిన నమ్మకాలన్నీ తిరిగి రావాలి. అందుకు వాక్యం ఉండేది, అందుకు వాక్యం చదవాలి, అందుకు వాక్యం అనేది. ప్రతిదీ పోగొట్టుకున్నది లాభము, క్షేమము, తప్పకుండా ఏది మిస్ కాను అని నమ్మకాలు ఏర్పరచటానికి వాక్యము నీ ఎదుట నా ఎదుట ఉన్నది. కాబట్టి ఆ రోజు ఇత్తడి సర్పాన్ని చేశారు, నిలబెట్టమన్నారు. మోషే అహరోనులు పరిగెత్తిపోయి చేసినారు. ఎవరైతే చూసినారో చూసిన వ్యక్తులకి స్వస్థత, బతికారు. చావాల్సిన వ్యక్తులు ఏమైనారు? ఆ ఇత్తడి సర్పము దేనినో చూపించదు, ప్రభువైన యేసు క్రీస్తుని చూపిస్తుంది. ఆ రోజు అలంకారంగా వాడబడింది, ఈరోజు నిజమైన రూపంలో నీ ఎదుట నా ఎదుట కలువరి శిలువలో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏమయ్యారు? చనిపోయారు. సర్పముకి క్రీస్తుకి ఏం పోలిక అంటారమ్మో? నిజమే, సర్పం అంటే శాపము. ఇప్పుడు క్రీస్తు నీకోసం నా కోసం శాపం అయ్యారు. కాబట్టి ఇక్కడ శాపాలు లేవు. కాబట్టి నా శాపం పోయింది, నా రోగం పోయింది అని రోగంలో ఎవరైతే క్రీస్తు యేసును చూస్తారో, ఎవరైతే క్రీస్తు యేసును నమ్మి నాకు పోయిందని నమ్ముతారో ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి రోగంలో ఉన్నా బయటకు వస్తారు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నీలోనే నాలోనే ఉన్నాడు. కాబట్టి విశ్వాసులు రోగాలు వస్తే భయపడాల్సిన పని లేదు. ఏం చేయొచ్చు? నా రోగము భరించిన యేసు ఉన్నాడు, ఇక నాకు రోగము లేదు అని నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా నీకు నాకు స్వస్థత అనుగ్రహించబడుతుంది. కాబట్టి స్వస్థత పొందటము పొందకపోవటము నీ చేతుల్లో నా చేతుల్లో ఉంది. ఏ రోగం వచ్చినా ఖచ్చితంగా నువ్వు నమ్మటం వల్ల, నేను నమ్మటం వల్ల రోగం నుంచి బయటికి రావచ్చు. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి దీన్ని. అవునా, నిజమా, ఇది నిజంగా జరిగిందా? మరి ఆ రోజు వాళ్ళకు జరిగినప్పుడు నాకెందుకు జరగదు అని నువ్వు కొంచెం శోధించాలి, నువ్వు కొంచెం డీప్ సెర్చ్ చేయాలి. వాక్యము నీలో నాలో ఒప్పుదల కలిగించే రీతిలో వాక్యాన్ని నేను చదవాలి. కాబట్టి సిలువలో ఆరోగ్యం ఉంది, సిలువలో స్వస్థత ఉంది. ప్రతి రోగానికి, ప్రతి అనారోగ్యానికి స్వస్థత ఉంది. కాబట్టి నిజమే, శరీరం మాట్లాడుతుంది నీలో రోగం ఉందని. అయితే శరీరంలో రోగం పెట్టుకొని మనం చూడాలి. దేనిని చూడాలి? సిలువను చూడాలి. సిలువలో ఏముంది? అది నిజము, కానీ ఇది నిజము కాదు. ఎందుకంటే ఇది పోతుంది. శరీరానికి రోగము వచ్చింది, పోతుంది. అది 2000 సంవత్సరాల నుంచి అక్కడ ఉంది. 2000 సంవత్సరాలకు ముందే దేవుడు మాట్లాడినాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను, ఐఎమ్ ద రాఫా, నేనే వైద్యుడు, నేనే డాక్టర్ అన్నాడు. ఆయనే డాక్టర్. నిజంగా నీకు నమ్మకం ఏర్పడితే ఎటువంటి రోగము నీకొచ్చినా నాకొచ్చినా ఖచ్చితంగా ఆ రోగాలు బాగైతాయి. అందుకే పేతురుకి ఆ నమ్మకాలు వచ్చేసినాయి. పేతురు వెళ్తున్నాడు, కుంటోని చూసినాడు, సిలువలో పోయిందని తెలుసు కాబట్టి ఆ కుంటివాన్ని చూసేమన్నాడు, లేచి నడువు అన్నాడు. లేచి నడిచినాడు. పేతురు నమ్మకాన్ని బట్టి అద్భుతమైన క్రియలు ఆ రోజు జరిగినాయి. కాబట్టి వాక్యము వినంగా క్రీస్తు యేసు సిలువను బట్టి నీకు నమ్మకం ఏమొచ్చింది? స్వస్థత గ్యారంటీ అని నమ్ముతున్నావా? గ్యారంటీ వస్తుంది. లేదా అంటున్నావా? ఇప్పుడు రాదు. కాబట్టి నమ్మకము కుదిరేంత వరకు వాక్యం వింటూ ఉండాలి. నమ్మకం కుదిరేంత వరకు వాక్యం చదువుతూ ఉండాలి. నమ్మకం కుదిరేంత వరకు వాక్యాన్ని బాగా సెర్చ్ చేస్తూ ధ్యానిస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు వస్తుంది విశ్వాసం. కాబట్టి విశ్వాసం ఎప్పుడు పనిచేస్తుందంటే నువ్వు నమ్మగలగాలి. నువ్వేమైతే అనుకుంటున్నావో అది ముందే నమ్మగలగాలి. ఫెయిత్ ఈజ్ కన్విక్షన్, ఫెయిత్ ఈజ్ కాన్ఫిడెన్స్, ఫెయిత్ ఈజ్ అష్యూరెన్స్. ఆన్ వాట్? ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఏం చెప్పిందో దానిని
పూర్తిగా నమ్మటమే విశ్వాసము. కాబట్టి ఆ విధంగా వాక్యాన్ని మనం చూడాలి. విజయాలు రావటానికి, ఆశీర్వాదాలు అనుభవించటానికి, స్వస్థతను అనుభవించటానికి వాక్యాన్ని బాగా మన మనస్సులో, హృదయంలో బాగా నింపుకోవాలి. అయితే చాలా వరకు క్రైస్తవులు ఈ విధంగా వాక్యం దగ్గరికి రారు. ఏదో ఆదివారం బైబిల్ ముడతారు, మిగతా రోజులు బైబిల్ ముట్టరు. బైబిల్ ముట్టకుండా, బైబిల్లో ఏముందో తెలియకుండా, బైబిల్ ద్వారా నీకేం వస్తుందో అర్థం చేసుకోకుండా ఎట్లొస్తుంది ఆరోగ్యమైన, సమాధానమైన, నీతైన, విజయమైన, పోషణ అయినా ఎట్లొస్తుంది? కొరతలు ఏ విధంగా తీర్చబడతాయి? సమస్యలు ఏ విధంగా పోతాయి? వాక్యము అర్థం కాకుండా, వాక్యపు అభిప్రాయాలు నీలోనికి నాలోనికి రాకుండా ఖచ్చితంగా వాక్యం ప్రసంగాలుగా ఉండిపోతుంది, కానీ లాభకరము కాదు. ప్రసంగాలు కాదు కావాల్సింది, ప్రసంగము నా జీవితానికి లాభమా? బాగా చెప్పలేదు అంకుల్ ఆయన సరిగ్గా వాక్యము. అవునా? ఇట్లా మార్కులేసే పద్ధతులు క్రైస్తవుల మధ్య ఉన్నాయి. నీ మార్కులు నా మార్కులు వద్దు, అన్ని కట్టి పెట్టి వాక్యం వినగా నాకు ఏం లాభం? ఎంత స్వస్థత వచ్చింది, ఎంత సమాధానం వచ్చింది, ఎంత నీతి వచ్చింది, ఎంత పోషణ జరిగింది, ఎన్ని అవసరతలు తీర్చబడ్డాయి, ఎంత సమృద్ధి వచ్చింది అని నీకు నీవు పరిశీలించుకోవటానికి వాక్యాన్ని వినాలి. వాక్యపు అభిప్రాయాలు నీకు నాకు ఏర్పడాలి. వాక్యం పైన అట్లాంటి ఒప్పందాలు, కన్విక్షన్స్ నీకు నాకు పెరగాలి. కాబట్టి వాక్యం వింటూ ఉండగా నీ కన్విక్షన్ లెవెల్ పెరగాలి. రోజుకొక కన్విక్షన్, ఇది 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 ఓహో 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 అని నీకు కన్విక్షన్స్ ఏర్పడాలి. ప్రతిరోజు కొత్త కొత్త అభిప్రాయాలు, వాక్యం పైన నూతనత్వం ఏర్పడాలి. ఓ ఇంత లాభమా, ఇంత క్షేమమా, ఇంత అభివృద్ధి అని, ఇంత మేల, ఇంత ఆశీర్వాదం అని నీకు రోజు రోజుకు నీ లెవెల్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉండాలి. ఆ విధంగా వాక్యాన్ని వినాలి. ఆ విధంగా వాక్యాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నము చేయాలి. అప్పుడు మాత్రమే పర్వతాలు పోతాయి, పర్వతం లాంటి సమస్యలు పోతాయి. నిజమే, పర్వతాలని తొలగించగలిగిన నురిపిడింబ్రానుగా దేవుడు చేశారు. అయితే ఎప్పుడు పోతాయి? నీకు వాక్యము వలన నీ నమ్మకాలు ఏం మారినాయి? రేపొద్దున నీ జీవితము, నీ కుటుంబ జీవితము ఎలా ఉంటుంది అని నీకు ఈ రోజు నమ్మకం ఏర్పడింది. నిజమే వ్యాపారాలు చేస్తున్నావు, నిజమే ఉద్యోగాలు చేస్తున్నావు, నిజమే కుటుంబాన్ని స్టార్ట్ చేసినావు. ఏం జరగబోతాయి రేపొద్దున నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో ఏం జరగబోతాయని వాక్యం చెప్పింది. ఏమో బ్రదర్ దేవుని చిత్తం, సారీ, వద్దు వద్దు, ఇవంతా ప్రసంగాలుగా నిలబడిపోయినాయి. ప్రసంగాలు వద్దు, వాక్యపు సారాంశము నీకు అర్థం కావాలి. వాక్యము వలన నీకు ఏమి లాభం కలుగుతుంది, ఏం ప్రయోజనము కలుగుతుంది, రేపటి జీవితము వాక్యం వినటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ఈ రోజు అర్థం కావాలి. అర్థమైంది మాట? హలో, వాక్యము అర్థం కావటం వల్ల రేపటి జీవితము ఏ విధంగా ఉండబోతుందో ఈ రోజు అర్థం కావాలి. విశ్వాసం అనేది నిరీక్షింపబడువాటేక రేపటి గురించి ఈ రోజు నువ్వు చూడాలి, నమ్మాలి, మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడటకు వాక్యం పనికి వస్తుంది. నీ కన్విక్షన్స్ పెరగటానికి, లెవెల్స్ పెరగటానికి, నీ హృదయంలో నిబ్బరం పెరగటానికి, నీ హృదయంలో ధైర్యముగా ఉండటానికి, ఏమాత్రం భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా, కలవరపడకుండా ఈరోజు ధైర్యంగా నిలబడుటకు వాక్యపు అర్థము నీకు నాకు చాలా పని చేస్తుంది. కాబట్టి ఈ విధంగా వాక్యపు అర్థము చేత నింపబడినప్పుడు, వాక్యపు అభిప్రాయాలు ఏర్పడినప్పుడు రేపొద్దున ఏ పర్వతం వచ్చినా అది మునిగిపోతుంది, కానీ మనం మునుగం. ఏం చెప్పినాను? వాక్యపు అభిప్రాయాలు పూర్తిగా ఏర్పడితే రేపొద్దున ఎంత పర్వతం లాంటి సమస్య వచ్చినా అది మునిగిపోతుంది, కానీ మనము మునగము. ఎవరు మునుగుతారంటే నిజమే క్రైస్తవులే, నిజమే బాప్తీసం తీసుకున్నారు, నిజమే చర్చికి రెగ్యులర్గా పోతారు, నిజమే దశమ భాగాలు ఇస్తారు. అయితే వాక్యము లే, మనసులో వాక్యం లే, హృదయంలో వాక్యము లేదు, డీప్ కన్విక్షన్స్ ఏర్పడలే. ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేరు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది చెప్పగలిగిన స్థాయికి వాక్యము నిన్ను నన్ను తీసుకొస్తుంది. అంతవరకు వాక్యాన్ని వదలకూడదు. అందుకు వాక్యాన్ని చదవాలి.
అలా వాక్యాన్ని వినాలి, అలా వాక్యాన్ని పరిశోధించాలి. అందుకే దివారాత్రము ధ్యానించేవాడు, ఎందుకంటే వాని అభిప్రాయాలు మారిపోతాయి, వారికి నిర్ధారణలు చాలా వస్తాయి, ఆయనలో అభిప్రాయాలు చాలా చాలా గొప్పగా మారిపోతాయి. ఎంత బాగా మాట్లాడతారంటే యెహోవా నా కాపరి. చదువుదాం ఒకసారి. అభిప్రాయాలు ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతారో, అభిప్రాయాలు లేనప్పుడు ఎట్లా మాట్లాడతారో 23వ కీర్తన చదివితే చాలు అర్థమైపోతుంది. చూడండి ఎన్ని అభిప్రాయాలు వచ్చినాయో. దేవుడు ఆయనకు ఉండగా, ఆయన జీవితంలో దేవుడు ఉండగా ఆయనకు వచ్చిన అభిప్రాయాలు, భవిష్యత్తు గురించి వచ్చిన అభిప్రాయాలు చదువుదాం ఒకసారి. తీయండి ఒకసారి. ఆల్రెడీ హీ హ్యాస్ కన్విక్షన్స్ అబౌట్ గాడ్. దేవుడిని బట్టి, దేవుడిని ఆరాధించడాన్ని బట్టి ఆయన కొన్ని కన్విక్షన్స్ వచ్చినాయి. చూడండి ఒకసారి. యెహోవా నా కాపరి. ఊరికే లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఇంట్లో పెడితే కాదు, నెక్స్ట్ ఇంకో మాట చెప్పాలి. ఏమని? నాకు లేం కలగదంటే ఏమి? కన్విక్షన్, అభిప్రాయం. ఏమొచ్చింది? నిజమైంది, ఆయన కాపరి అయితే ఏం లాభము? నాకు లేమి కలగదు. లేమంటే ఏంటి? తక్కువ, కొదువ, కొరత కలగదు. కాబట్టి దేవుడు కాపరిగా ఉండగా మరి కొదవులన్నీ పోయినాయా? కొదవులు మన ఇంట్లో దండిగా ఉన్నాయి. ఎందుకుండే తెలుసా? ఇంకా అర్థం కాలే. ఏమని? హలో మాట్లాడుతున్నా. డాడీ సంపాదించలే. రక్షించబడిన వ్యక్తి అయితే ఈ కథలన్నీ వదిలేసి ఇక్కడికి వస్తాడు. ఏమని? ఓకే, ఇప్పుడు దావీదు గురించి మాట్లాడుతున్నా. ఆ దావీదుకి వాళ్ళ డాడీ ఏమి ఇచ్చినాడు? ఆ ఒడిసెలు ఇచ్చింటాడు, కొన్ని గొర్రెలు ఇచ్చినాడు. అయితే దావీదు ఏమైనాడు? చాలాసార్లు డాడీ పైన కంప్లైంట్లు. ఏమని? డాడీ లాభం లేదు. నిజమే, రేపొద్దు నువ్వు డాడీ అవుతావు కదా, చూద్దాం. అందుకే రేపొద్దు నువ్వు డాడీ అవుతావు కదా, అప్పటికి నీ పిల్లలు అనుకుండా ఉండంటే ఇదిగో క్లూ దొరుకుతుంది. పట్టు, ప్రాక్టీస్ అయ్యి పోయి మొదలుపెట్టి. ఈరోజు ఊరికే చచ్చిపోయిన డాడీల గురించి, ఉండే డాడీల గురించి ఊరికే వేస్ట్ మాటలు మాట్లాడకుండా, ఇదిగో బెస్ట్ డాడీ ఈజ్ దేర్, కమాన్ ట్రై అవుట్. వేస్ట్ అని తెలిసిపోయింది కదా, ఆయన ఏమి చేయలేదని తెలిసింది కదా, ఆయన ఒక సెంటు కూడా ఇలే నీకు, వదిలేది. ఇచ్చే బుద్ధి లేదు, అన్నీ తెలుసు కదా మీ డాడీ గురించి, మళ్ళా ఏంది మాట్లాడేది? దావీదు డాడీ ఎట్లాంటి వాడు? ఎంత ఇచ్చినాడు చూసినారా? దావీదుకి వచ్చిన కన్విక్షన్స్ మనకు రావాలి. దావీదుకి దేవుని పైన, దేవుని వాక్యం పైన ఏమొచ్చింది? అభిప్రాయాలు వచ్చినాయి. ఓహోహోహో, హీ ఈజ్ మై షెపర్డ్, దేవుడు నా కాపరి, నాకు ఆయన కాపరిగా ఉండగా లేమి కలుగదు. ఏంటంట? లేమంటే తక్కువ ఉండదని తనకు తాను రాసుకున్నాడు ఒక మాట. నువ్వేం రాసుకున్నావు ఇప్పటి వరకు? దేవుడు నీకు కాపరిగా ఉండగా నువ్వేం రాసుకున్నావు? నేనేం రాసుకున్నా? ఎప్పుడైనా ఆలోచించినామా? ఒంటరిగా కూర్చుని దాన్నే ధ్యానము అంటారు. ఈ వాక్యము నీ ధ్యానానికి సహాయం చేయాలి. నువ్వు వాక్యానికి టైం ఇవ్వాలి, కొంచెం రూమ్లోకి వెళ్ళిపోవాలి, వ్యక్తిగతంగా ఉండాలి, ఒక 2-3 గంటలు కూర్చోవాలి, ఆలోచించాలి ఈ విషయాలు. యూ హ్యావ్ టు సెపరేట్ యువర్ సెల్ఫ్, ఐ హ్యావ్ టు సెపరేట్ మై సెల్ఫ్, యూ మస్ట్ గెట్ ఇన్ టు ద వర్డ్. నువ్వు వాక్యంలోకి వెళ్ళాలి. ఇక వెళ్ళిన వ్యక్తి ఆయనకు వచ్చిన అభిప్రాయాలు ఏంటి, మనకు ఇంకా రాకున్న అభిప్రాయాలు ఏంటి? అయితే అభిప్రాయాలు తెచ్చుకోవాలి. ఇట్లా దేవుడు కాపరైతే నంబర్ 1 ఆయన ఏమంటాడు? కాబట్టి నువ్వు కూడా ఏం చెప్పాలి? కనీసం దావీదుని బట్టి నేర్చుకోలేమని, నాకు కూడా లేమిలో ఉంటాం. దావీదు ఎంత లేమిలో ఉన్నాడు తెలుసా? గొర్రెలు కాసుకునేవన్నీ పోయి అడగండి, ఏమేమి లేముండే అని. అన్నీ లేమే పాపం. నీడు ఉండదు, అసలు ఏమి ఉండదు వాళ్ళకి. పొలాల్లో పశువులు మేపే వాళ్ళని అడగండి, ఏమి లేముంది అసలు? అన్నీ లేమే వాళ్ళకి, అన్నీ తక్కువే. అక్కడ ఉండి రాస్తున్నాడు. ఏమని? నువ్వు ఇంట్లో కూర్చున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీకు వెనక ముందు మంచోళ్ళు ఉండారు, నువ్వు ఇంకెంత మాట్లాడాలి స్వామి? ఇప్పుడే చదువుకున్నావు, ఉద్యోగం వచ్చింది, మంచి చదువు చదివించే తల్లిదండ్రులు ఉన్నారు, నువ్వు ఊరికి వాళ్ళ పేర్లు పెట్టుకొని టైంపాస్ చేస్తాడు. దావీదు మాట్లాడుతున్నాడు, జీవితాన్ని బాగు చేసుకోవాలనుకున్నాడు. ఇట్లా మాట్లాడతాడు, రివర్స్లో మాట్లాడతా,
జీవితాన్ని గాలికి వదిలేసేవాడు గాలి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చేస్తారు. ఎవరు ఈయనకి సపోర్టర్, కీపర్, లార్డ్, గాడ్, బాస్, ఓనర్? ఎవరు ఈయనకి? ఇట్లాంటి అభిప్రాయాలు రావాలి. అందుకు వాక్యం చదవాలి. నెక్స్ట్ చూడండి, అద్భుతమైన మాటలు ఉన్నాయి. నెక్స్ట్, దేవుడు అంట పచ్చిక గల చోట్లను ఆయన నన్ను, అబ్బా, దేవుడు దావీదు అంటున్నాడు, నన్ను దేవుడు ఇట్లా మాట్లాడతా, దేవుడు నన్ను సోఫాలో పడుకోబెడతాడు. అది పడుకున్నాడు ఆ మనిషి, బంగారు సోఫాలో పడుకున్నాడు. హలో, హిస్ బెడ్ మేడ్ విత్ డైమండ్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎవరు ఈ మనిషి? గొర్రెల కాపరి. ఏం మాట్లాడుతున్నాడు? కాపరేగా ఉన్నాడు కాబట్టి ఆయన నన్ను ఎక్కడో పడుకోబెడతాడు, లేమి లేకుండా చేస్తాడు. ఎక్కడ పడుకోబెడతాడు? ఫుల్ కన్వీనియంట్ బెడ్, సూపర్ బెడ్. నేను బాగా రెస్ట్ తీసుకుంటా, పడుకుంటా, జీవితంలో చక్కగా నిద్రపోతా. అది రెండవ మాట. నెక్స్ట్, శాంతికరమైన జలము లేదు నన్ను. నిజమే, శాంతి అసలు ఉండకూడదు ఆ మనిషికి. అయితే శత్రువుల మధ్య, చుట్టూ శత్రువులే ఆ మనిషికి. అసలు రాజే సంపాలనుకున్నాడు పో. అయితే దేవుడు శాంతి ఇచ్చి, సమాధానం ఇచ్చి, రక్షణ ఇచ్చి దేవుడు ఆయన్ని రాజుగా చేసేసినాడు. ఎందుకు చేసినాడంటే ఎదుగు మాట్లాడుతున్నాడు. ఇంకా అవ్వకముందే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క ఈరోజే మాట్లాడుతున్నాడు. నెక్స్ట్, నా ప్రాణంకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను. నిజమే, అక్కడక్కడ కొన్ని తప్పుడాట్లు ఆడినాడు, అయితే మళ్ళా నీతికి తెచ్చేసుకున్నాడు. నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. 4వ వచనం చూడండి, గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను. అంటే గాఢ అంధకారం ఎట్లంట? భయంకరమైన చీకటి. ఆ లోయలో పోయినా కేర్ నాటమ్మా. ఎందుకమ్మా? నా దేవుడమ్మా. అభిప్రాయాలు కలిగిన వ్యక్తి ఇట్లా మాట్లాడతాడు, అభిప్రాయాలు లేని మనము. కాబట్టి మనకు దావీదుకి భేదం ఏంటి? ఆయన వాక్య పిచ్చి, వాక్యపు అభిప్రాయాలతో తన జీవితాన్ని మార్చుకున్నాడు, నింపుకున్నాడు తన మైండ్ని. నువ్వు నింపుకోలే, నేను నింపుకోలే. నింపుకుంటే లాభము, నింపుకోకపోతే నష్టము. నెక్స్ట్, నువ్వు నాకు తోడైందు, నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను చూడు ఆదరిస్తా. నువ్వు నన్ను ఆదరిస్తావు. నెక్స్ట్, నా శత్రువులే. అబ్బా ఏంటంట? శత్రువు కాదు స్వామి, నీవు నా శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరుసు. అబ్బా, ఎట్లాంటి దేవుడు నమ్ముకున్నాడు, ఎట్లాంటి దేవుడు తనకున్నాడంట. శత్రువుల ఎదుట ఎట్లుంటుంది చెప్పండి? శత్రువు ఎదుట కూర్చొని భోంచేస్తే ఎట్లుంటుంది, దాని కథే వేరు. బాబా, ఇట్లా చేస్తాడు నా దేవుడు అని అభిప్రాయం ఏర్పరచుకున్నాడు. నిజమే, కూర్చున్నాడు ఆ మంచి. శత్రువు ఏట వెండి పళ్ళెంలో బంగారు పళ్ళెంలో భోజనం బాగా తిన్నాడు ఆ వ్యక్తి. రేపటి కథ ఈరోజే మాట్లాడినాడు తన దేవుని బట్టి. నువ్వేం మాట్లాడుతున్నావు? చూడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి. ఇది అద్భుతము. ఆయన గిన్నె నిండి, అసలు గొర్రెల కాపరి గిన్నె నిండి పొరులుతుందా? ఉండేది అంత క్యారియర్, దాంట్లో అంత ముద్ద. అయితే మాట్లాడుతున్నా, నా గిన్నె రేపొద్దున ఏమైతుంది? అందుకే 1000 మందికి ఫుడ్ పెట్టినాడు ఆయన. రాజయ్యి 1000 మందికి ఫుడ్ పెట్టినాడు ఆయన. నెక్స్ట్, ఇది అద్భుతమైన మాట. నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమాలే నా. బాబా, ఏం మనిషే స్వామి. ఫిక్స్ అయిపోయినాడు. 90 ఏళ్ళలో నా వెంట ఏం రావాలా? కృప రావాలా? 30 ఏళ్ళలో రాసుకున్నాడు, 20 ఏళ్ళలో రాసుకున్నాడు, 20-30 ఏళ్ళలో రాసుకున్న మాటలు ఇవన్నీ. 90 ఏళ్ళు అయినప్పుడు ఏం రావాలా నా వెంట? కృప రావాలా, క్షేమం వస్తుంది అని చెప్పేస్తున్నాడు. వస్తాయని కాదు, ప్రభువా పంపించని ప్రార్థనగా చేస్తున్నది. నేను బ్రతుకు దినములన్నీ అంటే రేపు చచ్చిపోతానంటే ఈరోజు రాత్రి వరకు నా వెంట ఏమొస్తుంది? కృప వస్తుంది. అందుకే చక్కగా చచ్చిపోయినాడు మనిషి, సూపర్గా చచ్చిపోయినాడు. ఎందుకు చచ్చిపోయినాడు? ఫిక్స్ అయినాడు. ఎవరిని బట్టి? నీ ఫిక్సేషన్ ఏంటి, నా ఫిక్సేషన్ ఏంటి? ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చేసిన దేవుడు,
ఉండగా నువ్వు ఎంత రాసుకోవచ్చు నీ దేవుని పైన, ఎన్ని అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు. నేను బ్రతుకు తిన్నలన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా నేను నివాసము. ఎంత పిచ్చి అంటే ఆయనకి, మందిరం పిచ్చి. మందిరానికి రాండి రాండి అనాల్సి పనిలే. ఆయన ఏమంటాడు, మందిరానికి రండి పోదామంటాడు. ఆయన పిచ్చి నేను ఎప్పుడు ఎక్కడ ఉండాలా, మందిరంలో ఉండాలా, నీ సన్నిధిలో ఉండాలి, నీ మాటలు వింటా ఉండాలా, చాలు 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 నువ్వు చాలు అన్నాడు. అట్లా ఫిక్స్ అయినాడు. చిన్నప్పుడు అభిప్రాయాలు మార్చుకున్నాడు, జీవితం అద్భుతంగా మారింది. నీ అభిప్రాయాలు ఏంటి, నా అభిప్రాయాలు ఏంటి? వాక్యము ఎట్లాంటి నిర్ధారణలు నీకు కలిగించింది? సమస్యలు పోతాయని వచ్చిందా అభిప్రాయం? ఇంకా రావట్లేదా? రాలేదంటే వాక్యం ఎక్కువ వినాలి. అప్పులు పోతాయా పోవా? ఏమొచ్చింది? వాక్యం బాగా అంటే అప్పులు పోతాయని వస్తుంది. నువ్వు పైవాడుగా ఉంటావని దేవుని వాక్యం చెప్పింది. పైవాడుగా ఉంటావని నమ్మకం కుదిరిందా? కుదరలేదా? వాక్యం బాగా వినాలి. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అంటే తలగానే ఉంటా, నమ్మకం కుదిరిందా? రాలేదా? వస్తుంది. వాక్యం బాగా వినాలి, వాక్యానికి బాగా టైం ఇవ్వాలి, మిగతావన్నీ పక్కన పెట్టి వాక్యంతో బాగా సమయం గడపాలి. నువ్వు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ తీసుకునేవాడవుగా నువ్వు ఉండవు అని చెప్పింది. ఆకాశపు వాకిళ్ళు తెరిచి పట్టజాలంతా విస్తారంగా దీవులు కుమ్మరిస్తానని దేవుని వాక్యం చెప్పింది. కాబట్టి రేపు పొద్దున ఆకాశం తెరవబడుతుంది, ఆ పట్టజాలంతా విస్తారంగా దేవుళ్ళు కుమ్మరించబడతాయి. నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉంటావని నమ్మకం కుదిరిందా ఈరోజు? కుదిరితే రేపు పొద్దున చూస్తావు, కుదరకపోతే చూడలేవు. కాబట్టి నమ్మకాలు కుదిరించుకోవటానికి, అభిప్రాయాలు ఏర్పరచుకోవటానికి, వాక్యము పైన ఒప్పందాలు కుదుర్చుకోవటానికి వాక్యం దగ్గరికి రావాలి. ఆ విధంగా వాక్యాన్ని వినాలి, ఆ విధంగా వాక్యాన్ని వింటూ ఉండాలి. ఆ కొత్త అభిప్రాయాలు రోజు రోజుకు ఒక కొత్త అభిప్రాయం రావాలి. నిలిపిడిమ్రానుగా చేసి ఉన్నాను అంటాడు, నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అంటాడు, నీ దగ్గరికి రాజులు పరిగెత్తొస్తారు అంటారు, సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును అంటారు. ఇవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, వాగ్దానాలు. ఇవన్నీ గ్యారంటీ జరుగుతాయి అని పక్కాగా నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నానా? ఆ విధంగా నమ్ముటకు వాక్యం ఉంది. ఆ విధంగా నమ్మాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది దేవుని చిత్తము. దేవుని చిత్తం అంటే దేవుడు నీ జీవితంలో ఏమి చేస్తాడు అనేది ఇక్కడ రాయబడింది. తెలుసుకోవాలి. నేను ఫలిస్తాను, అభివృద్ధి చెందుతాను, విస్తరిస్తాను, ఏలుబడి చేస్తాను అని వాక్యము చెప్పింది. ఆ నమ్మకాలు కుదరాలి. అది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ విధము వర్ధిల్లదు. నీతిమంతుల గుడారంలో రక్షణ సునాదములు వినపడును. నీతిమంతు నీళ్ళు గొప్ప ధననిధి, యెహోవాశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఇవన్నీ వాగ్దానాలు. భాగ్యము సంపాదించుకున్నట్టుకై సామర్థ్యం నాకు దేవుడు కలుగజేశారు. నేను భాగ్యాన్ని సంపాదించుకుంటాను. మనం దీవించబడాలి, ఇతరులు దీవించబడుటకు దేవుడిస్తాడు. కాబట్టి ఇట్లాంటి నమ్మకాలు ఏర్పడ్డాయా? క్రైస్తవ జీవితం అంటే నమ్మకాలు ఏర్పడే జీవితం. రోజు రోజుకు వారానికి ఆ నమ్మకాలు పెరుగుతూ ఉండాలి. కళ్ళు మూసుకుంటే నీ దేవుడు నీకేం చేస్తాడో నీకే అర్థం కావాలి. దానిని విశ్వాసం అంటారు. కళ్ళు మూసుకున్నప్పుడు ప్రార్థన చేద్దామని నీ దేవుడు నీ జీవితంలో రేపేం చేయబోతాడో, ఏ విధంగా తీర్చబోతాడో, ఆయన ప్రశస్త రత్నములతో నాకు సరిహద్దులు ఏర్పరచును. అబ్బా, అద్భుతమైన మాట. ఏంటంటే ఆయన నన్ను ప్రశస్తమైన రత్నాలతో బౌండరీస్ నేను ఎక్కడుంటాను అప్పటికి? చాలా కాస్ట్లీ. యువర్ లైఫ్ ఈజ్ టూ కాస్ట్లీ. చూద్దాం ఒకసారి, ఆ మాటలు చూస్తేనే బాగుంటుంది. యెషయా గ్రంథం 54. అసలు సూపర్. ఇది గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము. వీళ్ళేం చేయాలా? కనని గర్భాలు వీళ్ళు జయగీతమెత్తల అంటే మాకు బిడ్డలు పుట్టారని జయముతో కూడిన పాటలు పాడాల. ప్రసవ వేదన పడనిదాన జయ కీర్తన ఎత్తి ఆనందపడము. ఎప్పుడు ఆనందపడాలా? కనిన తర్వాత, కనక ముందేనా? విశ్వాసం అనేది నిరీక్షింపబడేటగా అయిన తర్వాత పనిచేసేది విశ్వాసం కదా, అవ్వక ముందే పనిచేసేది విశ్వాసం.
నెక్స్ట్ 2వ వచనం చూడండి. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగ్గొట్టుము. ఎందుకో? 3వ వచనం చూడండి. కుడివైపుకు ఎడం వైపుకు. అబ్బా హల్లెలూయా. ఎట్లంట? ఏం చెప్పాలా? ఈ వాక్యం అర్థమైతే, ప్రభువా నువ్వు నన్ను ఏం చేస్తావు? కుడివైపుకి ఎడం వైపుకి వ్యాపింపజేస్తావు. మై రేంజ్ విల్ బి లైక్ దిస్ అని నువ్వే చెప్పేస్తావు. ఈ వచనం చదివి నువ్వు చెప్పాలి ఒక మాట. దేవుడు ఆ మాట చెప్పినాడు, ఆ మాటని అర్థం చేసుకుని నువ్వేం చెప్తున్నావు? వాట్ ఈస్ యువర్ ట్రాన్స్లేషన్? వాట్ ఈస్ యువర్ ఇంటర్ప్రిటేషన్? నువ్వు చెప్పాలి. దేవుడు చెప్తాడు, 100 చెప్తాడు. ఆ 100 మాటలకి నీ అర్థం ఏంటి? నీ నోటితో చెప్పాలి. 3వ వచనం చదువుతున్నాను, చదవండి. కుడివైపుకును ఎడం వైపుకు నువ్వు వ్యాపించదవు. మన వర్షం చదువుదామా? మనం చెప్పాల్సిన మాట. కుడివైపునకును ఎడమ వైపునకును నేను వ్యాపించదను. అది అట్లా మాట్లాడుతూనే ఉండాలి. ఇప్పుడు మాట్లాడి ఇడిచిపెట్టి వెళ్ళిపోతే ఇంకంతే, మళ్ళా పని చేయదు. ఇది మన జీవితంలో జరిగేంత వరకు మాట్లాడాలి. ఇక దానిని వదలకూడదు. దాని కట్టేందో చూడాలా. ఖచ్చితంగా మంచి దేవుడు సహాయం చేస్తాడు. నా దగ్గరకు వచ్చి చెప్పు, నేనేం చెప్పినానో చెప్పు, నాకు గుర్తు చేయండి అంటాడు. నువ్వు నేను చూపించాల్సింది ఏంటంటే ఆయన మాటలు ఆయనకే గుర్తు చేయాలి. ఇట్లా చేస్తానన్నావు, ఖచ్చితంగా చేస్తావు, చెయ్యి అని ఆయన అడగచ్చు. నెక్స్ట్ చూడండి. నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరుచుకును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. నెక్స్ట్ 4వ వచనం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకము, నువ్వు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదువు, నీ వైదవ్యపు నిందను ఇక మీద జ్ఞాపకము. ఎందుకంటే దేవుడు అవన్నీ తీసేస్తాడు కాబట్టి. ఓహోహో నేను భయపడాల్సిన పనిలే, సిగ్గుపడాల్సిన పనిలే, అవమానం గురించి ఆలోచించాల్సిన పని లేదు, లజ్జపడనక్కర లేదు, బాల్యకాలపు సిగ్గుని మర్చిపోవచ్చు. ఇవి నువ్వు చెప్పుకోవాలా, నేను చెప్పుకోవాలా. నెక్స్ట్ 5వ వచనం చూడండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మా ఆయన సరిలేడైన వాళ్ళందరికీ బెస్ట్ ఇది మంచి మాట. ఏంటంట? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అద్భుతంగా చేస్తాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ వ్యాపారాన్ని అద్భుతంగా చేస్తాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నెక్స్ట్ 11వ వచనం చూడండి ఒకసారి, కొన్ని మాటలు చూద్దాం. అభిప్రాయాలు. వాక్యాన్ని చదివి ఈరోజు వదిలిపెట్టేది కాదు, ఇవన్నీ మాట్లాడుతూ ఉండాలి, ఇవన్నీ చదువుతూ ఉండాలి. యెషయా గ్రంథం 54కి కంటత పెట్టేంత వరకు నువ్వు వస్తూ ఉండాలి. అది లోపల దిగిపోవాలి. అట్లా అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి వాక్యం దగ్గర రావాలి. చూడండి 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడము కట్టుదు. అబ్బబ్బా, ఏందంట? నీలాంజనం అంటే అద్భుతమైన వాటితో నిన్ను కడతాను. నెక్స్ట్ నీలములతో నీ పునాదులు వేయుదును. నెక్స్ట్ అబ్బా ఏంటంటే ఇది, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ఎట్లా కడతాడంట మన ఇండ్లని? ఇట్లా కడతాడు. నెక్స్ట్ ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరుస్తా. మన సరిహద్దులంతా ఏం కనబడతాయి? ప్రశస్తమైన రత్నాలు కనబడతాయి. నెక్స్ట్ నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఎన్ని మాటలు ఉన్నాయి? ఇట్లాంటి మాటలు బైబిల్ నిండా ఉన్నాయి. ఆ రోజు బైబిల్ లేదు దావీదుకి, ఈరోజు బైబిల్ ఉంది మనకు. బైబిల్ లేని వానికి అన్ని అభిప్రాయాలు వస్తే చెప్పండి. ఇప్పుడు బైబిల్ కలిగిన నీకు నాకు ఎన్ని రావాలా, ఎట్లాంటివి రావాలా? చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఎంత వస్తున్నావు, వాక్యానికి ఎంత ప్రాధాన్యత, నువ్వు టైం ఎంత, నువ్వు నేర్చుకునేది ఎంత, అసలు నీ వాక్యంతో కూర్చునే టైం ఎంత. ఇట్లా వాక్యం దగ్గరికి రాకుండా, వాక్యము నీ జీవితంలో నా జీవితంలో అభిప్రాయాలు కొత్తవి ఏర్పరచకుండా, నీ ఒప్పందాలు మారకుండా, రేపొద్దున దేవుడిచ్చే ఆశీర్వాదాలు చూస్తాను అనేది అబద్ధమైంది. క్రైస్తవ జీవితం ఆశీర్వాదాల చేత నింపబడిన జీవితం. ఆశీర్వాదాలు చూడాలంటే వాక్యం అర్థం కావాలి, వాక్యపు అభిప్రాయాలు కొత్తగా ఏర్పడాలి, ఆ వాక్యపు అభిప్రాయాల చేత నింపబడాలి, నీ మనసు మార్చబడాలి, నీ హృదయం నింపబడాలి, నువ్వు మాట్లాడుతూ ఉండాలి, నేను మాట్లాడుతూ ఉండాలి. ఖచ్చితంగా వాక్యమే మన జీవితంలో రేపొద్దున మారుతుంది.